ఇన్ని సినిమాలు ఎప్పుడు చూడలేదు నేను. సార్ ఎంతోమంది ఎన్లైటెండ్ మాస్టర్స్ ఈ భూమి మీద వచ్చారు కదా సార్. బుద్ధుడు విగ్రహారాధన వద్దన్నారు, మరి శంకరాచార్యులు అన్ని విగ్రహాలు కావాలి సార్, శిల్పకళ కావాలా వద్దా, కావాలి చిత్రకళ కావాలా వద్దా, కావాలి నృత్య కళ కావాలా వద్దా, సంగీత కళ కావాలా వద్దా, కళలు కావాలి. అందుకే శిల్పకళ కూడా చాలా ముఖ్యం. అది కళగానే చూడాలంటారు. కళ గొప్ప కళ అది, అంతేగాని పూజ కోసం పనికిరాదు. అది పూజ లేదు. స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పాడు? ఆర్య సమాజ స్థాపకుడు, మహా గొప్ప వేద పండితుడు. స్వామి దయానంద సరస్వతి గురించి అరవిందో గారు చెప్పాడు, అంతకన్నా గొప్ప వేద పండితుడు ఇంకోటి ఎవరు పుట్టలేదు ఇండియాలో అని చెప్పేసి. ఇది ఎవరి స్టేట్మెంట్? ఇది అరవిందుడు వారి స్టేట్మెంట్ దయానంద సరస్వతి గారి గురించి. అంతకన్నా గొప్ప వేద పండితుడు పుట్టలేదని చెప్పేసి. అలాంటి వేద పండితుడు ఏం చెప్పాడు? పూజ మెట్టు కాదు అగడతా అన్నాడు. ఏమన్నాడు? పూజ మెట్టు కాదు అగడతా. అగడత అంటే ఏంటి తెలుసా? ఆ కందకం, కోట చుట్టూ ఉండే కందకం. అందులో పడిపోతాడు, కూరుకుపోతాడు. కనుకనే బుద్ధుడు పూజ వద్దు నాయనా అన్నాడు, ధ్యానం చేయబోయా అన్నాడు. కానీ హిందూ సమాజం అంతా పూజల్లో కూరుకుపోయింది. ఆ హిందూ సమాజాన్ని ఉద్ధరింప కోసమే బుద్ధుడు పెట్టాడు. కానీ మళ్ళీ హిందూ సమాజం కూడుకుపోయింది పూజల్లో. మళ్ళీ పిఎస్ఎస్ఎం వచ్చింది, మళ్ళీ దాన్ని పైకి తీసుకురావడం కోసం. పూజ మెట్టు కాదు అగడతా అని స్వామి దయానంద సరస్వతి ఎవరైతే వేద పండితుడో, మహావేద పండితుడో చెప్పాడు. మీరు అన్ని వేదాలు చదివారా? లేదు సార్, మీలాంటి పెద్దలు దాన్ని సారాన్ని చెప్తుంటే నేను చదవలేదు. కానీ నేను చదివింది ఏంటంటే అరవిందులు వారు చెప్పారు, స్వామి దయానంద సరస్వతి అందరికన్నా గొప్ప వేద పండితుడు అని చెప్పేసి. అలాంటి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పూజ మెట్టు కాదు అగడతారు. ఆయన పుస్తకం సత్యార్థ ప్రకాశాన్ని ఉంది, మీరు చదివారా? చదివాను సార్, మీరు చెప్పాకనే చదివాను. ఎలా ఉంది ఆ పుస్తకం? అద్భుతంగా ఉంది. ఇంకా నాకు పూర్తిగా అర్థం కావడం లేదు, కొన్ని చోట్ల గ్రాంధికంగా ఉంది. ఇది ఒక్కటే అర్థం కాదు, అంతకనుంచి ఏం అర్థం కావడం ఏం లేదు అక్కడ. కనుకని నో పూజ. పిఎస్ఎంలో 3 నోలు: నో పూజ, నో ప్రార్థన, రెండవది నో మాంసము, మూడవది నో డాక్టర్ నో మెడిసిన్. మీరు వెళ్తున్నారా డాక్టర్ దగ్గరికి, మెడిసిన్ దగ్గరికి? లేదు, ఎమర్జెన్సీలో ఒకసారి వెళ్ళాను, ఒక ఎమర్జెన్సీలో వెళ్ళాను. ఈ 3 సిద్ధాంతాలు మన పిఎస్ఎస్ఎం సార్. అదే మొదటిదే నాకు ఉన్న 2 నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మొదటిదే ఏది? పూజ. నువ్వే దేవుడు అయినప్పుడు ఇంకెవరికి పూజ చేస్తావు? వేదం ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుడిని అన్నప్పుడు ఇంకెవరికి పూజ చేస్తావు? కనుక నో పూజలు. నీ శక్తితో నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకో. ఎవరికో పూజ చేసి వాడు భిక్ష పెడితే నువ్వు తినడం కాదు. పూజ మెట్టు కాదు అగడతా, ఇంకా లోపలికి ఊరుకుపోతావు. ఇది చెప్తుంటే ఈ హిందువులకంతా కోపాలు వస్తుంటాయి. వాడికి కోపం వచ్చింది కనుక నువ్వు చెప్పడం మానేస్తావేంటి? సత్యం. నువ్వు మాంసం తినదంటే మాంసం తినేవాడి కోపాలు వస్తాయి, రావా? మా కడుపు కొడుతున్నావు నువ్వు అని ఏమిటో అంటాడు. వాడికి కోపం వస్తుంది కనుక నువ్వు మాట్లాడకుండా ఉంటావా? సత్యం చెప్పాల్సిందే. సత్యం చెప్పాల్సిందే. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఎప్పుడు మాంసం తినే వాళ్ళకి నీ మాటలు చేదుగానే ఉంటాయి, పూజలు చేసేవాడికి నీ మాటలు చేదుగానే ఉంటాయి, డాక్టర్లకి నీ మాటలు చేదుగానే ఉంటాయి. తప్పదు.
ఇప్పుడు భారతీయ హిందూ సంస్కృతిలో ఎన్నో శాస్త్రీయ విషయాలే ఉన్నాయి సార్. ఉదాహరణకి బొట్టు. పూర్వపు రోజుల్లో ఎవరైతే ధ్యానం చేసి మూడో కన్ను సంపాదించుకున్నారో వాళ్ళు వరకు బొట్టు పెట్టుకునేవాళ్ళు పక్క వాళ్ళకి చెప్పడం కోసం. సార్ నాకు మూడో కన్ను ఉందాయా, నన్ను అడిగి నా సత్యం తెలుసుకోవాలని చెప్పడం కోసం అది ఇండికేషన్ ఉండేది. అందరూ కాదు. ఓకే. అదొక ఇండికేషన్. ఎవరైనా బొట్టు పెట్టుకుంటే ఓహో స్వామీజీ మీకు మూడో కన్ను ఉంది కదా అని మాకు సత్యం చెప్పండి అని చెప్పేవాళ్ళు అనమాట. ఓకే. తర్వాత అందరూ బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఎవరు స్వామీజీ ఎవరు కాదో తెలియలేదు. ఓకే. అచ్చా. బొట్టు ఉంది అందం కోసం పెట్టుకోలేదు. అది ఎందుకు పెట్టుకున్నారంటే మూడో కన్ను సూచికగా పెట్టుకున్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు. అదేదో బ్యూటీ స్పాట్ అనుకుంటున్నారు. అది బొట్టు యొక్క ఆవిష్కరణ అలా జరిగింది సార్. తర్వాత సార్ సత్యం మీలాగా ఎంతోమంది చెప్పడానికి వస్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు. ఒకటి, ఎవరిని అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎవరిని అనుసరించాలో తెలియదు. రెండు, ఇప్పుడు ఈ దశలో మీడియా ఎక్కువ ప్రభావం చేసి ఎవరైతే సత్యం చెప్పడానికి వచ్చారో వాళ్ళ మీద చాలా దారుణమైన దాడి జరుగుతుంది. సామాన్యులందరూ యేసు ప్రభువుని కొట్టలేదా ముళ్ళు మేకులు పెట్టి? అందులో అసహజం ఏముంది? మరి సత్యం ఎలా చేరుతుంది సామాన్యుల దగ్గరికి? చేరని చేరకపోని యేసు ప్రభు తన ప్రయత్నం చేశాడా లేదా? ఓకే. చేశాడా లేదా? మరి మీరు నేను కూడా చేస్తాం. సార్ చేరని చేరకపోని మన పని మనం చేస్తాం. ఓకే. యేసు ప్రభువుగా చేస్తాం. స్వామి దయానంద సరస్వతికి నీళ్లలో గాజుపడి వేసి ఇచ్చారు తాగండి స్వామీజీ అని చెప్పేసి. ఆయన కనపడుతుంది, తాగేశాడు ఆయన స్వామి దయానంద సరస్వతికి. ఎందుకంటే ఆయన చెప్పే పూజ మెట్టు కాదు అగడత అంటే అందరికి కోపం వచ్చేసింది హిందువులకి. వీడిని చంపేస్తే బాగుంటుందా అనుకున్నారు. గాంధీజీని చంపేశారు. చంపలేదా? నిన్ను కూడా చంపుతారు, ఓయ్ నన్ను కూడా చంపుతారు. సో వాట్? సో వాట్? సో వాట్ యా? నువ్వు చచ్చినా చావు, ఇంక నువ్వు చావులో నీకేం నష్టం ఉంది? కానీ నువ్వు సత్యం చెప్తావు. సత్యంలోకి వచ్చిన వాళ్ళంతా సత్యమే చెప్తారప్పా. వాళ్ళు దుమ్ము పోస్తున్నా సరే, వాళ్ళ మేకులు పెట్టి కొట్టినా సరే, వాళ్ళు చిరునవ్వుతో చేస్తారు వాళ్ళ పని. ఈ సమాజం దుమ్మెత్తి పోస్తుంది. ఎందుకు పోయేది? చెప్పాను కదా, వాళ్ళ కోపం నీ మాటలంటే. వాళ్ళు కోడిని మేకలు తింటున్నారు, నువ్వు వద్దని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? నిన్ను చంపేస్తారు, చంపుతారు. సో వాట్? సో వాట్ యా? సార్ ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ అంటే మెకాలే రాసిన లెటర్ చూస్తాను సార్. 1835లో మెకాలే ఇంగ్లాండ్ పార్లమెంట్కి ఈ దేశం చాలా బలంగా ఉంది, వీళ్ళ సంస్కృతి వీళ్ళ మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయి, వీళ్ళ మీద మనం పెత్తనం చేయాలంటే వాళ్ళ విద్యా వ్యవస్థను నాశనం చేయాలి అని ఆయన లెటర్ రాశారు. ఆ మెకాలే విద్యా విధానం అని. మీరు ఎలాంటి విద్యా విధానం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న విద్యా విధానం మెకాలే విద్యా విధానం కదా. మెకాలే వచ్చి బ్రిటిష్ వాడు వచ్చి భారతదేశం విద్యా విధానం మెరుగుపరిచాడు. ఒక గొప్ప లాంగ్వేజ్ని ఇచ్చాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వారా మన సైన్స్ అంతా వచ్చింది. సంస్కృతం నుంచి వచ్చింది ఆ సైన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది ఇండియాకి? ఓకే. ఇప్పుడు మోడర్న్ సైన్స్ అనేది మెకాలే ఎంతో మంచి పని చేశాడు. మంచి మంచివన్నీ తీసుకొచ్చాడు, సైన్స్ తీసుకొచ్చాడు. ఈ మూర్ఖులని భారతీయులే తమని వదిలిపెట్టేసి వాళ్ళని పట్టుకున్నారు, అంతేకాని తమని వదిలిపెట్టకుండా వాళ్ళని పట్టుకోవాల్సింది. అది మెకాలే తప్పేమీ చేయలేదు. బ్రిటిష్ వాడు ఏం తప్పేం చేయలేదు. చక్కటి వెస్టర్న్ సంస్కృతిని ఇచ్చాడు.
మనం మన భారతీయ సంస్కృతిని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ సంస్కృతిని పట్టుకోవాలి మనం. ఇది వదిలిపెట్టి వాళ్ళ సంస్కృతి మన మూర్ఖత అది. ఎప్పుడు పక్కవాడిని తిట్టద్దు, మనల్ని మనమే తిట్టుకోవాలి. తిట్టుకోవాల్సిన వస్తువు వస్తే గ్రేట్. నేను నమస్కారం పెడతాను మెకాలే గారికి. మంచి విద్యా విధానం పెట్టాడు. మనమంతా అదే విద్యా విధానం నేర్చుకున్నాం కదా, స్కూలు కాలేజు. మనం ఏ విద్యా విధానం నేర్చుకున్నాం మనం చిన్నప్పటి చెప్పేదాకా? మెకాలే విధానం. మరి దాన్ని మళ్ళీ దుయ్యబడతారేంటి? మన భారతీయ సంస్కృతి మనం వదిలిపెట్టుకుని మాంసం తింటున్నాం. అది అక్కడ దురదర్శ పట్టింది. గాంధీజీ లండన్కి వెళ్ళినా కూడా మాంసం తినలేదు. మన వాళ్ళు ఇక్కడే కూర్చుని మాంసాలు తింటున్నారు. మీరే తిన్నారు మాంసాలు. అది దుర్దశ. అంతేకాని మెకాలే దుర్దశ కాదు. మాంసం తినడం దుర్దశ. భారతదేశంలో పుట్టి భారత సంస్కృతి మనిషిపోయి మాంసం తింటున్నారు. అది దుర్దశ. మెకాలే దుర్దశ ఎందుకు అవుతుంది? సైన్స్ దుర్దశ, కెమిస్ట్రీ దుర్దశ, బాటనీ దుర్దశ. ఏది దుర్దశ? ఈ సైన్స్ వేదాల నుంచి కూడా ఉంది కదా సార్. ఏ సైన్స్ అయితే ఉంది. మరి ఎక్కడ ఉంది? మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చాం కదా మనం. వేదాలు ఉంటే మరి ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ అంతా ఎప్పుడు వేదాలు అంటే మరి ఎందుకు లేదు? అదంతా వేదాల్లో రామాయణుడు పుష్పక విమానం. మరి ఎక్కడ పోయింది ఆ పుష్పక విమానం? ఇప్పుడు మరి విమానాన్ని వస్తున్నానా లేదా? ఆ పుష్పక విమానాన్ని వీడు తీసుకొచ్చారా లేదా? ఇండియా తీసుకొచ్చిందా, అమెరికా తీసుకొచ్చిందా? మరి అప్పుడు పుష్పక విమానం ఎక్కడ పోయింది? మరి ఎందుకు పోగొట్టుకున్నారు? ఎలా పోగొట్టుకున్నారు చెప్పండి. మన ఫాల్టే. మన సంస్కృతిని, మన దానికి మళ్ళీ వాళ్ళ రైట్ బ్రదర్స్ వాళ్ళని చేసి తీసుకొచ్చారంటే గొప్ప విషయమే కాదా? మళ్ళీ ఇప్పుడు ఏరోప్లేన్ తిరుగుతున్నామా లేదా? వేదం వల్ల తిరిగామా? ఇప్పుడు సైన్స్ వల్ల తిరిగామా? ఆ సైన్స్కి నా యొక్క జేజేది. ప్రతి ఊళ్ళోనూ పుష్పక విమానాలు వస్తున్నాయి. విమానం దిగుతుంది, పోతుంది, విమానం దిగుతుంది. అందరికీ పుష్పక విమానాలే. ఒక గంటలో లంక నుంచి అయోధ్యకు వచ్చినట్టు మనం కూడా ఒక గంటలో ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం. పుష్పక విమానం వేదం నుంచి రాలేదు, వెస్ట్ నుంచి వచ్చింది. ఇదంటే ఫ్యాషన్. మెకాలేని తిట్టడం పెద్ద ఫ్యాషన్. ఇది భారతీయ సంస్కృతి తెలియని వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. వెస్టర్న్ యొక్క సంస్కృతి తెలియని వాళ్ళు చెప్పే మాటలు. అన్ని సంస్కృతులు కావాలి మనకి. ఈస్ట్ అండ్ వెస్ట్, ఈస్ట్ ప్లస్ వెస్ట్, ఈస్ట్ మైనస్ వెస్ట్ కాదు, వెస్ట్ మైనస్ ఈస్ట్ కాదు. ఈస్ట్ ప్లస్ వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్. ఈస్ట్లో ఉన్నదంతా నేర్చుకోవాలి, వెస్ట్లో ఉన్నదంతా నేర్చుకోవాలి. ఈస్ట్లో సరైన ఆధ్యాత్మికత ఉంది, ఇక్కడ సరైన సైన్స్ ఉంది. ఇక్కడ రెండు కలిపి నేర్చుకుంటే వాడు బెస్ట్ అవుతాడు. కేవలం వెస్ట్ ఉన్నా వాడు బెస్ట్ కాదు, కేవలం ఈస్ట్ ఉన్నా వాడు బెస్ట్ కాదు. వెస్ట్ ప్లస్ ఈస్ట్ తీసుకుంటే బెస్ట్. ఇది నా యొక్క ఫార్ములా. అదే PSSM. మెకాలే గారికి నా యొక్క నమస్కారం. మీ ఇష్టం సార్. ఫ్రెండ్ సార్.